హలో అండి హాయ్ రాహుల్ అండి. గారు. హాయ్. ఈ బెట్టింగ్ యాప్స్‌లో బాగా డబ్బులు సంపాదించడమే కాకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు దానికి కనీసం నైతిక బాధ్యత వహించలేదు ఈ సెలబ్రిటీస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేది ఒక ఆరోపణ. అండ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు, పిలుస్తున్నారు, ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ డబ్బులు ఏం చేశారు అని. రీతూ చౌదరి గారు, విష్ణుప్రియ గారు ఏం చేశారంట? వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి అని. వాళ్ళిద్దరు కలిసి థాయిలాండ్ వెళ్ళింది, బాలి వెళ్ళింది వీడియోలు ఉంటాయిగా. ఓకే. సింపుల్ ఆన్సర్ అది. ఎవరు తప్పుని కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ సోషల్ సెలబ్రిటీస్. సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక పోస్టులు పెడుతుంటారు. See, వాళ్ళు నేను ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం, తెలియకుండానే చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి నేను ఒక డన్జో యాప్నో విన్జో యాప్నో నేను ఏదో ప్రమోట్ చేశానండి, డ్రీమ్ లెవెల్ లాంటిది ఏదో యాప్ని నేను కూడా ప్రమోట్ చేశాను. కానీ దాని తర్వాత నాకు తెలిసింది లీగలైజ్డ్గా లేదు. లీగలైజ్డ్గా ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో దానివల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారని తెలిసి నేనే ఇంకొక వీడియో పెట్టాను, ఇవన్నీ వాడద్దు అని చెప్పి చూడండి వీడియో అని చెప్పారు. సేమ్ విజయ్ దేవరకొండ గారి టీం కూడా బయటకు వచ్చి ఇవన్నీ మేము ఏదైతే లీగలైజ్డ్గా చేస్తామో ఆ లీగలైజ్డ్వే నేను యూజ్ చేస్తామండి, బట్ అయినా మేము ఇప్పుడు వాడద్దని ఏం చెప్పట్లేదు. జస్ట్ వీ ప్రమోటెడ్ ఇట్ లైక్ హౌ వీ ప్రమోట్ అదర్ ప్రోడక్ట్స్, అలాగే ఇది ప్రమోట్ చేశాము. మాకు దానివల్ల జరిగే నష్టాలు తెలిసిన తర్వాత వీ స్టాప్డ్ ప్రమోటింగ్ ఇట్. ప్రమోషన్కి ఇచ్చిన డబ్బులు మేము చేసామా లేదా మా వర్క్ అది. నువ్వు మోసం చేస్తున్నావని తెలిసి నేను చేయలేదు కదా. అవును. ఇప్పుడు వాడు మోసం చేస్తున్నాడు, వాడు ఇన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వస్తున్నాడు, మనీ లాండరింగ్ చేస్తున్నారు దీనివల్ల అని చెప్పి మాకు తెలియదు కదా. కావాలంటే యూ కెన్ చెక్ అవర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఓపెన్గా చెప్పేశారు. పాపం ఈ చిన్న చిన్న సెలబ్రిటీస్ ఉంటారు కదండి, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయిన సెలబ్రిటీస్ ఇక్కడిక్కడ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు నోటీస్ ఇచ్చారు టేస్టీ తేజాకి, అజయ్ సన్నీకి, మన విష్ణుప్రియ గారికి. అంటే నిన్న విష్ణుప్రియ గారు యాక్చువల్గా షూట్లో బిజీగా ఉండి మంగళవారం నోటీసులు ఇస్తే పోకుండా ఆమె నిన్న వెళ్ళారు గురువారం. రీతూ చౌదరి ఈవినింగ్ వెళ్ళారు, మన విష్ణుప్రియ గారు పొద్దున్న వెళ్ళారు. 3 గంటల పాటు విచారణ చేశారు. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఆ ఇద్దరు సెలబ్రిటీస్ని నువ్వు విచారణ చేసే ముందు ఇక్కడ విష్ణుప్రియ గారు ఆర్ రీతూ చౌదరి గారు ప్రమోషన్ చేసిన డబ్బులు నువ్వేం చేసావు అనే క్వశ్చన్ రాంగ్. ఎందుకు? బికాస్ మనం నిన్న ఈరోజు కూడా మాట్లాడుకున్న విషయమే అది, మొన్న కూడా మాట్లాడుకున్నది. వాళ్ళకి అది మోసం చేసే యాప్ అని తెలుసా? తెలుసు అంట. ఎప్పుడు మనము ఒక పోలీసు అధికారితో మాట్లాడాము, ఇది దీనికి సంబంధించి చేయకూడదు అని ఇంతకు ముందే ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే చాలా మంది ఏమంటున్నారు, మరి మన విజయ్ దేవరకొండ గారు చేశారు, పెద్ద స్క్రీన్ పెట్టుకుని చూపించున్నది, అది గవర్నమెంట్ అఫీషియల్ గా ఉన్నది, అది 1 year వరకు మాత్రమే దానికి ఉంది, అది కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళ లీగల్ టీం కూడా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బట్ వీళ్ళకి చెయ్యొద్దు ఇలా జరుగుతుంది అని ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ కూడా తర్వాత కూడా ప్రమోట్ చేశారు. అదే ప్రకాష్ రాజ్ గారు కూడా క్లారిటీ ఇచ్చేసారు, బట్ వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు. నేను నిన్నట్టుగా కూడా అదే మాట్లాడుతూ ఈ రోజు కూడా అదే అంటాను. ఒక్కసారి ఫస్ట్ టైం గురించి చెప్పాను, ఇది ఫస్ట్ టైం వీళ్ళకి తెలియదు కదా ఎలా చేశారు అనేది. సో తర్వాత ఆ డబ్బు 90,000 తీసుకున్నారంట. అప్పుడు అలా 15 యాప్స్కి ప్రమోట్ చేసిందంట విష్ణుప్రియ. ఆమె ఒప్పుకుంది నేను చేశానని. అంటే 15 లక్షలు. రీతూ చౌదరి గారు చేసింది 37 యాప్స్కి. ఎక్కడి నుంచి వస్తున్నాయి కార్లు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని నేను అడిగిన సర్కాస్టిక్గా అడిగిన క్వశ్చన్ చెప్పింది ఏంటంటే, పోలీసు వాళ్ళు ఆ క్వశ్చన్ అడగకుండా వాళ్ళకి అమ్మా ఇదిగో అమ్మా మీరు చేసిన దాఖలాలను చూపించి ఉండాల్సింది. వాళ్ళు చేసేది వాళ్ళు ఏం చెప్తారో వినాలి కదా. వాళ్ళు మాకు అసలు తెలియదండి. అసలు యాక్చువల్ గా విష్ణుప్రియ అంటే బయటకు వచ్చిన న్యూస్ మనం వెళ్ళి చూసింది కాదు. విష్ణుప్రియ గారిని అడిగినప్పుడు నేను 1000 రూపీస్ ఏదో చెప్పారంట, ప్రమోషన్ కోసం ఫ్రీ చేశానండి ఏదో అని అంటే అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ వీళ్ళు తెప్పించి చూపించారంట, నీ అకౌంట్ ఇదిగోనమ్మా అంటే. అఫ్ కోర్స్ పోలీసుల దగ్గర అన్ని యాక్సెస్లు ఉంటాయి, మరి ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడుంటే బాగుండేది అంటున్నారు. రీతూ చౌదరి అయితే అయ్యో పోయినసారేమో నన్ను ల్యాండ్ కేసుల్లో ఇరికిచ్చారు, ఈసారేమో నన్ను బెట్టింగ్ కేసుల్లో ఇరికిస్తారు, ఇంకా నేను ఏ కేసులో ఇరుక్కుంటానో మీరు అప్పుడు పోలీసులు అన్నాడు. ఈ అమ్మాయి ఇదే చెప్పిందంట. కానీ ఒకటి డబ్బులు అయితే ఏమి లాక్కునే సీన్ అయితే లేదు కదా. ఎందుకు డబ్బులు వెనక్కి ఇచ్చే సీన్ ఎందుకు ఉంటుందండి? ఇట్స్ డన్. ఎందుకంటే నువ్వు చేసిన దానికి నువ్వు తీసుకున్నావు, కానీ మళ్ళీ చేసావు కదా, అది కాదు. పోలీసులు ఆ మనీని సీజ్ చేసేది అయితే ఏముండదు. ఇట్ ఈస్ డన్. బికాస్
మనీ లాండరింగ్ కేసుల్లో ఇప్పుడు వీళ్ళు విచారణ చేసి ఈ నివేదికని ఈడీకి పంపిస్తారు, ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. ఈడీ ఏం చేస్తుంది, మనీ లాండరింగ్ జరిగిందా లేదా చెక్ చేసి అప్పుడు వీళ్ళ అకౌంట్లు వీళ్ళ పాస్పోర్ట్లు అన్నీ సీజ్ అవుతాయి. ఇప్పుడేమో చేతులు గల కాకులు పట్టుకున్నట్టు సుప్రీత గారు నిజంగా అండి, ఆ అమ్మాయి అసలు ఏ రకంగా చెప్పిందో ఆ వీడియోలో నాకైతే నిజంగా అర్థం కాల. ఎంత సర్కాస్టిక్గా చెప్పిందండి. కనీసం సెన్స్ లేదా, మన వల్ల ప్రాణాలు పోతున్నాయి, మనం తప్పు చేసామన్న గిల్టీ కూడా ఆ ఫేస్లో కనిపించలేదు. మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో, నేను అమ్మాయిని తప్పు పట్టట్లేదు, బట్ ద వే యూ కమ్యూనికేట్ ఈజ్ రాంగ్. ద ఇంటెన్షన్ మైట్ బి కరెక్ట్, తప్పు చేసామన్న ఇంటెన్షన్ అమ్మాయి మైండ్లో ఉండొచ్చు, బట్ ద వే యూ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ఇన్ దట్ అటైర్ ఈజ్ రాంగ్ కదా. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ఎంత పద్ధతిగా చెప్పారు, అంత పెద్ద నటుడు. అవును, విజయ్ దేవరకొండ గారు లీగల్ టీంలో చెప్పలేదా, మీ అమ్మగారిని పక్కన కూర్చోబెట్టి చెప్పొచ్చుగా. సురేఖవాణి గారు పద్ధతిగా చెప్పారు, వాళ్ళ అమ్మగారు చాలా పద్ధతిగా చెప్పారు వీడియోలో. మరి ఆమెకి ఏమైంది? ఇంకొకరు హర్ష సాయి గారు, అసలు ఆయన అయితే అమ్మో అసలు నా భూతో నా భవిష్యత్తు, నేను వీడియో రిలీజ్ చేసి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మేము బ్లాక్ చేస్తున్నాము అని. అసలు ఏం మాట్లాడుతున్నావురా బాబు, 10,000 కోట్లు కొట్టేశావని చెప్పి నీ ప్రూఫ్లు ఉంటే, 10 కోట్లు కొట్టేశావని ప్రూఫ్లు ఉంటే ఏం మాట్లాడుతున్నాడు? కనీసం సెన్స్ అనేది ఉండద్దా? ఇప్పుడు అన్నిటిలోకి హీరో అయిపోయారు, నాన్ వేషి యూట్యూబ్ ఆయన సంవత్సరానికి ఒకటి బయట తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇయర్ ఇది తీసుకొచ్చారు, లాస్ట్ ఇంకోటి ఏదో తీసుకొచ్చారని ఆయన హీరో అయిపోతున్నారు. దానికి కూడా ఆయన హీరో అవ్వడం విషయం పక్కన పెట్టండి, ఆయన కూడా చేశాడు, చేసిన తర్వాత తెలుసుకొని వదిలేశాడు. ఇంకా మిగతా వ్యూవర్షిప్తో దాంతోపాటు ఇప్పుడు ఆయన కూడా ఇవన్నీ బయట ఎందుకు పెడుతున్నాడు అంటే, రేపొద్దున్న రోజున పోలీసులు ఈయనతో ఎంక్వైరీ చేసే ముందు ఈ వీడియోలని చూపించుకోవడానికి అతనికి భయం ఉంది. ఎందుకు సజ్జనార్ గారే డైరెక్ట్ గా మాట్లాడారు కదా, ఇంకా మళ్ళీ చూపించేది జనరల్ గా చెప్తున్నాను, అతనికి ఉంది లోపల, బికాస్ హీ ఆల్సో డెడ్, బట్ వీళ్ళలాగా చేయలే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎట్లా చేశారు, విజయ్ దేవరకొండ ఎట్లా చేశారు, ఆయన కూడా అలాగే చేశాడు, బట్ దాన్ని కంటిన్యూ చేయలే. వీళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా మనకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి డబ్బులు, ఏముంది ప్రమోట్ చేస్తే మనకుంటే ఫాలోవర్స్ చేస్తారు, అమాయక ప్రజల్ని నమ్మిచ్చేస్తాము అని చెప్పి చేసిన దానికి ఇది జరిగింది. సో దీనివల్ల రీతూ చౌదరి గారిని నిన్న క్వశ్చన్ చేసేటప్పుడు ఏడుస్తూనే ఉండిందంట, కానీ సమాధానం చెప్పలేదంట. ఎందుకు ఏడుపు, నువ్వు తప్పు చేయనప్పుడు? లిటరల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఒక ఎండోర్స్మెంట్ని నువ్వు ప్రమోట్ చేయడం తప్పు కాదు, ఆ ఎండోర్స్మెంట్ తప్పని తెలిసాక నువ్వు రిపీటెడ్గా చేయడం తప్పు. అవును, మరి అలా అనుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎన్ని బోగస్ ఉంటాయి, చాలా ఉంటాయి, తెలుసుకుని సుమా గారే పాపం అందులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. నెక్స్ట్ మేము చేయాలంటే ఎంత భయపడి ఉండాలి, అలా అని చెప్పి మనం ఎవరిని తప్పు పడతాం కదా. నేను అదే అంటున్నాను, వై యు ఆర్ ఓవర్ రియాక్టింగ్ వెన్ పోలీస్ ఇస్ క్వశ్చనింగ్. దొంగేడుపులు ఎందుకు ఏడవడం, కూర్చొని సమాధానం చెప్పొచ్చే, మీ లాయర్తోనేగా పోయావు, నువ్వు ఒంటరిగా పోలేగా, సమాధానం చెప్పి విష్ణుప్రియ గారు పాపం ఒంటరిగా పోయారు, ఫోన్ సీజ్ చేస్తారు అన్నారు. అవును, లాయర్తోనే వెళ్ళారు, బట్ లాయర్ని లోపలికి అలౌ చేయలేదు. ఈ అమ్మాయిని ఫోన్స్ అన్ని బయట పెట్టేసి తీసుకున్నారు, బట్ ఫోన్స్ వాళ్ళు తీసేసుకున్నారు. రీతు చౌదరి, విష్ణుప్రియ ఫోన్స్ అన్ని కూడా పోలీసుల దగ్గరే ఉన్నాయి. దే వాంట్ టు చెక్ ద డేటా. టెస్ట్ చేసేది కూడా అలాగే ఉంది. ఏం జరగబోతోంది ఈ కేసులో చూద్దాం. థ్యాంక్ యూ.